తోని మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఎవరు ఆనిముత్యమో ఎవరు స్వాతిముత్యమో చెప్పాల్సింది ప్రజలు. ఎందుకని చెప్తున్నాను ఈ విషయం అంటే, చంద్రశేఖరరావు గారు తెలంగాణ గుర్తుంది నాకు. తెలంగాణ వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని మొత్తం నాగళ్ళు పెట్టి దున్నిస్తా అన్నాడు. దాన్ని మర్చిపోయాడు. ఎన్ కన్వెన్షన్ సెంటర్, నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్స్ కూలగొడతా అన్నాడు చంద్రశేఖరరావు గారు. గవర్నమెంట్ వచ్చినాక 10 ఏళ్ళు పాలనలో ఉన్నారు. ఏనాడు కూడా రామోజీ ఫిలిం సిటీని కానీ ఎన్ కన్వెన్షన్ సెంటర్ కానీ టచ్ చేయలేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మేము గెలవంగానే చంద్రశేఖరరావు అవినీతిని అంటే ఎండగడతాము, జైల్లో పెడతాము, కేటీఆర్ జైల్లో పెడతాము, హరీష్ రావుని జైల్లో పెడతాము, అంతా అన్యాయం జరిగింది, చాలా నష్టపోయింది రాష్ట్రము, చాలా డబ్బును వాళ్ళు వెనకేసుకున్నారు, అక్రమాలు చేశారు అని ఎన్నో చెప్పిండు. అన్ని ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. 20 నెలలు అయింది. చంద్రశేఖరరావుకు ఏమైంది, కేటీఆర్కి ఏమైంది, హరీష్ రావుకి ఏమైంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరు స్వాతిముత్యమో ఎవరు ఆనిముత్యమో చెప్పడం చాలా కష్టము రాజకీయాలలో. ఎందుకు మన సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వచ్చి ఎన్నోసార్లు కాళేశ్వరం ఏటీఎం చంద్రశేఖరరావు కుటుంబ పాలన సాగిస్తున్నాడు, కుటుంబ ఆస్తులను మాత్రమే కూడబెట్టుకుంటున్నాడు, రాష్ట్రానికి ఏం చేస్తలేడని చెప్పి ఎన్నోసార్లు మీటింగ్లలో చెప్పిండు. మరి ఏనాడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్, మోదీ గారి గవర్నమెంట్ ఏనాడైనా చంద్రశేఖరరావు మీద కానీ, కేటీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ ఎప్పుడైనా కేసులు వేసినాయా మన ప్రభుత్వాలు? చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత చేసి కేటీఆర్ని ఏదో జైల్లో పెడతాడు అనుకున్నాము, హడావుడి చేసారు. చంద్రశేఖరరావుని ఏదో జైల్లో పెడతాం, హరీష్ రావుని ఏదో జైల్లో పెడతామని హడావుడి చేసి ఇప్పుడంతా సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం ఏంటంటే రాజకీయ కారణాలు ఉండవచ్చు, నాది అభిప్రాయం తప్పు కూడా కావచ్చు. కానీ ఇక్కడైతే ఒక బలమైన కారణం అయితే నాకు కనిపిస్తుంది. అదేంటంటే ఇప్పుడు రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక రాబోయే కాలంలో ఎలక్షన్లలో బీజేపీ బలంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్కు బీజేపీ చాలా గట్టి సవాళ్ళను ఇస్తుంది. అంటే ఇప్పుడు వీళ్ళను బీఆర్ఎస్ను అతలాకుతలం చేస్తే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గట్టిపడడానికి చాలా వీలు కల్పించినట్లు అవుతుంది. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇప్పుడు వెనకడుగు వేసేలా చేస్తుంది.